ఇట్లా ఇలా సమస్య ఇది అబ్బాయి పరిస్థితి ఇలా ఉన్నారు వాళ్ళు అవతల ఏంటంటే అవునన్నాను. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని నువ్వు మొరపెట్టు, నాకు ఒకవేళ ప్రభు చిత్తమే నాకు చెప్తాడు, నేను వచ్చి నీకు చెబుతా సమస్య ఇలా ఉంది, పరిష్కారం ఇలా, ఇది మార్గం అని. నువ్వు అటగాకుండా ఇంకేదేదో మనం ప్రయత్నం చేస్తే ఇంక చేయగలిగేది ఏమన్నా, దేవుడే నీకు శత్రువు అవుతాడు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా కనిపెడదాం. ఆయన మారా అనుభవం దగ్గరికి వాళ్ళ తేగానే ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మొదలుపెట్టారు. ప్రభు అంటున్నాడు, కొద్దిగా దైవజుడు మొరపెట్టాడు, ఆ కొమ్మ తీసేయండు, మధురంగా మారిపోయాయి. కొమ్మ యేసు ప్రభు, ఆయన గదిలిచ్చు, ఆయనకు అప్పచెప్పు, పరిష్కారం దొరుకుతుంది. సొంత ప్రయత్నం ఎందుకు? అసలు మారరండి. దుర్మార్గులు అనుకున్న వాళ్ళు కూడా మార్పు చెందుతారు. నలగేస్తాడు అనమాట, ఎటు నుంచి నలగేస్తాడు ఆయన. అర్థమవుతుందా? ప్రభు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఆయన పాదాలు పట్టుకోండి, రండి ప్రార్థన చేసుకోండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులే. విత్తబడిన వాక్యం వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో ఫలింపచేయండి ప్రభు. నీరు గట్టి ఫలింపచేయండి. అనేక పర్యాలు నెమరు వేయడానికి కృపను దయచేయండి. ఏ మాటలు వ్యర్థమైపోకుండా ప్రతి ఒక్కరి దేవా ఇదిగొచ్చండి మాటలు హృదయాలు పదిలపరచండి. ఈ గొప్ప కార్యాలు జరిగించమని, నీ చిత్తం నెరవేర్చమని, నువ్వు మాత్రమే మయం పొందమని బచమలాడుతున్నాం మా ప్రభు. కనికరించండి అయ్యా, సహాయం చేయండి. ఇప్పటి వరకు ఏమైనా పరిస్థితులను బట్టి సణిగి గొణిగి నీకు వ్యతిరేకంగా అడుగులు వేస్తుంటే క్షమించు. నీకు అప్పచెప్పకుండా సొంత ప్రయత్నాలు చేస్తుంటే క్షమించు అయ్యా. కనికరించమని సహాయం చేయండి. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని గణపరుచుకుంటున్నావు. అన్ని విధాలు అన్ని విషయాల్లో కృప అనుగురించి నీ కృపా కార్యంలో జరిగించును మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ అయా, కళలో నిద్రలో దర్శనాలు స్వప్నాల్లో చూపించబడ్డ సమస్తం నీ పాసాలు పెడు ఎవరిని చూసుకోవాలి అయా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోలటి ప్రభావ నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో బంధిస్తున్నా, లయపరుస్తున్నా. బంధించి లయపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు అయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో చూసిన సమస్త మంచి యేసు నామములో మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చుతాను. త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. కనికరించమని నీ కృపా కార్యంలో జరిగించును మాత్రం మహింపదు. మా నిమిత్తం ప్రార్థించమని ఆయా రీతులుగా అడిగిన వాళ్ళు ఉన్నారు. మా కోసం ప్రార్థించమని అయ్యా, దైవజనుల ద్వారా ప్రార్థించేలా చేయి ప్రభు అని మొరపెడుతున్న వాళ్ళు ఉన్నారు. నీ సన్నిధిలో మోకరించి ప్రతి ఒక్కరు అవసరత నీ కృప చేత యేసు నామములో తీర్చబడును గాక. నా కోసం మా కోసం పరిచయం కోసం విన్నదాన్ని బట్టి ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు. వారందరూ కూడా బలపరచండి, అభిషేకించండి. నీ సేవలు గొప్పగా అభిషేకించి వాడుకోండి. ప్రతి అవసరత తీర్చండి ప్రభు, నీకు స్తోత్రాలు అయ్యా. కనికరించండి ప్రభు, నీకు వందనాలయ్యా. గొప్పెళ్ళు విప్పిన నీ బిడ్డల యొక్క గొప్పెళ్లను బలపరచండి. ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరంగా కొలతలేని దీవెనలు ఇచ్చి నీ కృపలో వర్ధల చేసి నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ 2 తిమోతి 1:12 ప్రకారం నీ చేతులు నీ బిడ్డలను అప్పచెబుతూ యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపాస్తాలు బిడ్డలందరినీ అప్పచెప్పి దీవించి ఆశీర్వదించి మహిమపరుచుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన సంఘ బిడ్డలకు, అలాగే ప్రాంతంలో ఏకీపిస్తున్న వారికి, ఇంక ముందు ఏకీపించబోతున్న వారికి, అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యాంత వరకు సదాకాలము తోడే ఉండి పరిచర్య కూడా తోడే ఉండి ప్రభు చిత్తానుసారంగా నడిపించి ఆశీర్వదించి ఆయన కృపలో వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. యేసు రక్తము నాకేచే, ప్రభేసు రక్తము నాకేచే, ప్రభేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగునుగా. ఆమేన్. అపోవాది వాడి దోతలు చీకటి అంధకార శక్తుల క్రియలు ఎంత ప్రమాదకర మంత్ర ప్రయోగాలు వాటన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగును గాక. ఆమేన్. యుద్ధము యెహోవాదే. యేసు రక్తమునకే జయము జయము జయము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.